హాయ్ అండి, నమస్తే. బాగుర్రా అందరూ? ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఎల్లుండి ఎలక్షన్ మనకు 13 తారీఖు ఓటింగ్ ఉంది కాబట్టి మీరు దయచేసి గమనించి ఓటు వేయండి. మీ ఓటుని ఫలితంగా అర్థం చేసుకొని ఓటు వేయండి, సరేనా? సపోజ్ మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, మన బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి మనిషి అర్థం చేసుకోవాలంటే మన తెలంగాణ గడ్డకి మనమే హక్కుదారునము. బయటోని అవకాశం ఇవ్వకండి, ఆలోచన చేయండి. బీజేపీ అనేది మన తెలంగాణలో రానియద్దు దయచేసి. మన ఈ 5 ఏళ్ళు ఒక్కసారి కలిస్తేనే మనం అన్నం తినగలము. బీజేపీ వచ్చిందనుకో ఈ 5 ఏళ్ళు అనేది విడిపోతాయి. హిందూ కానీ, సిక్ కానీ, ముస్లిం కానీ ఇట్లా మనం 5 ఏళ్ళు ఉంటేనే మనం కలిసిమెలిసి ఉంటాము. బీజేపీ వచ్చిందనుకో ఈ 5 ఏళ్ళు అనేది మనకు విడిపోయే అవకాశం ఉంది. కొట్లాటలు అవ్వో ఇవ్వో అన్నీ జరుగుతాయి కాబట్టి గమనించి మీరు బీజేపీని మాత్రము దయచేసి ఓటు వేయద్దు. మన ఈ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ వీళ్ళు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు మన తెలంగాణ మనమే కొట్లాడుతున్నాము. నువ్వు ఎంత నేనెంత అన్నట్టు, నేను గెలుస్తా నువ్వు గెలుస్తా అన్నట్టు. అరే బాయ్, అర్థం చేసుకోండి. కాంగ్రెస్ మన తెలంగాణ కాంగ్రెస్ రెండు ఒక్కటే. మనం తెలంగాణ ఒక్కటే ఉండాలి. మన తెలంగాణ గడ్డ మనకే ఉండాలా. బయటోనికి అవకాశం ఇవ్వద్దు. బయటోడు ఎవరో బీజేపీ అక్కడి నుంచో ఇక్కడి నుంచో వచ్చి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ గడ్డ లాగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు సపోజ్ రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ మొత్తం ఎవరు ఉంటారు అలా? మన తెలంగాణ మనుషులు ఉంటారా? ఉండరు. వాళ్ళ రాజ్యం అది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ నడుస్తుంది అది. మన తెలంగాణ, మన హైదరాబాద్లో మనం ఉండాలా. బయటోనికి అవకాశం ఇవ్వద్దు. దయచేసి మీరు గమనించి ఓటు వేయండి, సరేనా? మళ్ళా మీరు చూడండి, మీ మనసులో చేయి చేసుకొని ఓటు వేయండి, సరేనా? అందరినీ నా మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం, సరేనా? ఓకే, జై హింద్, జై భారత్.